వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. హెచ్సియు మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. హెచ్సియులో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. దారుణంగా దెబ్బలు తిని హాస్పిటల్లో చికిత్స పొందుతూ క్రిటికల్ పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ కార్యదర్శి నాగరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంది హెచ్సియు ప్రతిసారి వివాదాలకు కేంద్ర బిందంగా ఉంటూ అసలు విద్యార్థులు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ? ఒకటండి, ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో ఒక చిన్న సవరణ. విద్యార్థులు కొట్టుకోలేదు. అక్కడ మీకు తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఈ దేశంలోనే అత్యంత అకాడమిక్స్ లో ముందున్న యూనివర్సిటీ, చాలా అకాడమిక్స్ ని ఫాలో అవుతున్న యూనివర్సిటీ. ఈ దేశం మొత్తంలో అత్యంత ఎక్కువ ప్రమాణాలు పరిశోధనలో, విద్యార్థుల్లో, సర్వీసెస్ లో, అంటే విద్యార్థులకి మంచి ఉద్యోగాలు పొందడంలో కానీ ఏదైనా యూనివర్సిటీ ఉంది అని అంటే అది హెచ్సియు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాలంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తుంది, అదొక భాగం. కానీ దాడి ఎందుకు జరిగింది అనేది మీరు అడిగారు, దాడులు ఎందుకు ఉంది మరి అన్నప్పుడు, ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్నికలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం విద్యార్థి సంఘానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. విద్యార్థులే తమ ప్రతినిధుల్ని ఓట్లేసి గెలిపించుకొని ఎన్నుకుంటారు. ఈ సిస్టమ్ అక్కడ ఉంది. అక్కడ గత 5 ఏళ్ల నుంచి విద్యార్థులందరూ ఎస్ఎఫ్ఐని తమ ఎన్నికల ప్రతినిధిగా ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐని ఎన్నుకుంటా ఉన్నారు. ఎన్నుకుంటా ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. గత 5 ఏళ్ల నుంచి ఏబీపీని ఎన్నిక చేయట్లేదు విద్యార్థులు. ఎందుకు అన్నప్పుడు దానికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. నూతన విద్యా విధానం వాళ్ళు తీసుకురావడం, ఫెలోషిప్లు ఇవ్వకపోవడం, యూనివర్సిటీలకు సరైన నిధులు ఇవ్వకపోవడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేకపోవడం, ఎక్కడైనా పోస్టులు భర్తీ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళనే భర్తీ చేయడం, ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. సరే, ఈ అంశాలు ఏదేమైనప్పటికీ విద్యార్థులు గత 5 ఏళ్ల నుంచి ఎస్ఎఫ్ఐ కూటమిని గెలిపిస్తున్నారు. విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు గొడవైంది అన్నప్పుడు, యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఫేర్వెల్ చెప్పడం, అట్లనే వెల్కమ్ చెప్పడం, ఇట్లాంటి సహజమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఈవెంట్లు జరుగుతాయి. ఏప్రిల్ 13వ తేదీ నాడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో ఒక ఫేర్వెల్ పార్టీ జరపాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. దానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ వేసుకున్నారు. ఏప్రిల్ 13వ తేదీ నాడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఫేర్వెల్ పార్టీని జరుపుకున్నారు. జరుపుతున్న సందర్భంలో అక్కడ ఆ ఫేర్వెల్ పార్టీలో ఏబీవీపీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు మద్యం సేవించి, లేదంటే వాళ్ళు అక్కడికి వచ్చి అల్లరి చేయడం మొదలు పెడుతున్నారు. అల్లరి చేయడం, కేకలు వేయడం, విజిల్స్ వేయడం, అరుపులు అరవడం, ఇది చేయడం. అట్లనే దీంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో మా పాటలు ఉన్నాయి, వీటిని పెట్టాలి అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ పెట్టడం మొదలు పెట్టారు. పెడుతున్నప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు దాన్ని వద్దు అని చెప్పేసి వారించే ప్రయత్నం చేశారు. ఆ విద్యార్థులు వారిస్తుంటే విద్యార్థుల మీదకి గొడవ పోయే ప్రయత్నం ఏబీపీ నాయకులు చేశారు. ఈ సందర్భంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అలా గొడవ చేస్తున్న దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకొని, మీరు ఇట్లా చేయకూడదు, ఇది ఒక ఫేర్వెల్ పార్టీ, ఆర్గనైజింగ్ కమిటీ ఉంది అని చెప్పేసి వాదించారు. వాదించిన రోజు అక్కడ ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి ఒక పిహెచ్డి స్కాలరు, ఒక దివ్యాంగుడు, పీడబ్ల్యూడి స్టూడెంట్, అతను నడవలేడు, 3 చక్రాల బండిలోనే పోతాడు. అతను ఒక దివ్యాంగుడుగా ఉన్న అతన్ని ఆ రోజు ఏబీపీ నాయకులు కొట్టారు, దాడి చేశారు, కింద పడేశారు. అతనికి అప్పటికే హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లం ఉంది, చాలా ప్యానిక్ అయ్యాడు. ఆ రోజు కూడా అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే ఆ రోజు అంబులెన్స్ కి అడ్డుపడ్డారు. ఆ రోజు అంబులెన్స్ ముందు సాగనివ్వలేదు, దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఆ రోజు ఆ దాడి జరిగింది. ఆ దాడి తర్వాత విద్యార్థులందరూ ఏబీవీపీ చర్యని నిరసించారు, వ్యతిరేకించారు. యూనివర్సిటీలో వాళ్ళకి ఒక అవమానంగా ఫీల్ అయ్యారు. అంటే విద్యార్థులు వాళ్ళని చేసిన చర్యను ఎవరు సమర్థించలేదు. దీన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ ఏప్రిల్ 17వ తేదీ నాడు వాళ్ళు అదే ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక మైనారిటీ విద్యార్థి, ఆ విద్యార్థి యూనివర్సిటీ బయట తన క్లాసులు ఇవన్నీ ముగించుకొని, అంతా ఇతరత్ర ముగించుకొని, రాత్రి 11 గంటల సమయంలో తను మెస్కెళ్ళి తిని 11 గంటల సమయంలో తన రూమ్కి వెళ్ళడం కోసం రూమ్ తాళం తీసుకుంటా ఉంటే ఒక 4 ఏబీవీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు అతని దగ్గర చుట్టుముట్టి ఆ విద్యార్థిని బెదిరించడం మొదలు పెట్టారు. ఎట్లాంటి బెదిరించడం మొదలు పెట్టారు? జేఎన్యూలో ఏం జరిగిందో తెలుసా? జేఎన్యూలో ఎందుకు ఏట కొడవలతో తలకాయలు నరికారో తెలుసా? జేఎన్యూలో నజీబ్ అని చెప్పేసి ఒక విద్యార్థి ఎందుకు మిస్ అయ్యాడో తెలుసా? అయినా నువ్వు ఒక మైనారిటీ విద్యార్థివి, ఒక మతానికి సంబంధించిన వాడివి, మీరు పాకిస్తాన్ లో ఉండాలి, మీరు ఈ దేశం కాదు, మీరు ఈ దేశం నుంచి మీరు బయటికి పంపిస్తాం అని
బూతులు తిడుతూ, ఇక్కడ నేను ఆ స్టూడియోలో నా నోటితో చెప్పలేని అసభ్యమైన పదజాలంతో బూతులు తిడుతూ కారణాలు చేసి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ బూతులను గాని, ఆ బెదిరింపులు గాని అతను కూడా కౌంటర్ చెప్పాడు. మీరు విద్యార్థి నాయకులు, ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు, మీరు ఎట్లా తిట్టకూడదని చెప్పేసానంటే, అక్కడున్న నలుగురు, అందులో సిద్ధాంత్ శుక్లా అనే వ్యక్తి, అట్లనే జైస్వాల్ మిశ్రా అనే ఒక వ్యక్తి, ఉత్కర్ష్ అనే ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి, నలుగురు కలిసి అక్కడ విద్యార్థి మీద దాడి చేశారు, కింద పడేశారు, కొట్టారు, బాగా గుద్దారు. గుద్దడంతో పాటు వాళ్ళ చేతులకున్నటువంటి కొన్ని ఐరన్ సంబంధించిన వాటితో దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడి చేయడమే కాదు, అక్కడ ఆ విద్యార్థిని కొడుతూ తల మీద బలంగా గుద్ది చంపలు కొట్టడం, పెద్ద దాడి చేసి ఇది చేసే ప్రయత్నం చేశారు. ఈ దాడి జరుగుతున్న క్రమంలో ఇతని మిత్రుడు ఒకళ్ళిద్దరు వచ్చి ఈ దాడి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే, అక్కడ ఒక అతను నా చెయ్యి ఎస్ఎఫ్ఐలు కోశారు, నా చెయ్యి కోశారని చెప్పేసి కింద పడి, అప్పుడు దాకా దాడి చేసినవాడు, గుద్దినవాడు, ఆ విద్యార్థిని కొట్టినవాడు ఒకేసారి ఎస్ఎఫ్ఐలు నన్ను కొట్టారు, నా చెయ్యిని కోశారు, నా చేతి మీద ఎస్ఎఫ్ఐ అని బ్లేడ్ తో కోశారు, కత్తితో కోశారు అని చెప్పి కింద పడి సొహగోల్పోయినట్టుగా యాక్టింగ్ చేయడం మొదలు పెట్టాడు. యాక్టింగ్ ఎట్లా మీ వాళ్ళే అది చేయలేదు అనేది? ఎట్లా యాక్టింగ్ అని అంటున్నావు అంటే, చేయలేదు మా వాళ్ళు 100% ఎందుకు చెప్తున్నావు అంటే, తెలుగున్న ఎవడైనా సరే బ్లేడ్ పెట్టి కత్తి పెట్టి కోసుకోడు. ఒకవేళ నిజంగా మేము దాడి చేసాము అని అంటే, వాళ్ళు చెప్పే దాని ప్రకారం దాడి చేస్తే పట్టుకొని ఎస్ఎఫ్ఐని ఎందుకు మేము రాస్తాం? ఉత్కర్ష్ అనేవాడే కదా వాళ్ళ నాయకుడు వీడియో తీసింది ఎస్ఎఫ్ఐలు కోసారని. మరి కోస్తున్నప్పుడు మేము ఎస్ఎఫ్ఐ నాయకులు దాడి చేస్తే ఎస్ఎఫ్ఐ కోస్తుంది కూడా వీడియో తీయాలి కదా, వీడియో అది కనపడలేదా? ఎస్ఎఫ్ఐని ఎందుకు కోస్తాం? వాళ్ళు డ్రగ్స్ తీసుకొని, మద్యం తీసుకున్నారు, ఏబీపీ పరీక్షలు చేయండి వాళ్ళకి అక్కడ, లేదంటే ఒక మెడికల్ ఎక్స్పర్ట్ ని పిలిపించి ఇది ఎవరు కోసారు, ఎట్లా కోసారో దాన్ని టెస్ట్ చేయించండి. డ్రగ్స్ తీసుకొని, ఎప్పుడు తెలిసిన మీరు ఉన్నారండి, మీరు కోసుకుంటారా బ్లేడ్ తో ఎస్ఎఫ్ఐ అని తెలిస్తే? కానీ వాళ్ళు తెలియకుండా మత్తులో ఉన్నారు కాబట్టి ఎస్ఎఫ్ఐని కోసుకొని, ఇది ఎస్ఎఫ్ఐ కోసిందని చెప్పేసి అనే పేరుతో అక్కడ ఎస్ఎఫ్ఐ సంఘంని చేసే ప్రయత్నం చేశారు. అసలు గొడవ ఎందుకు వచ్చింది? పేర్వేల్ పార్టీలో సాధారణ విద్యార్థులు కదా, యూనివర్సిటీ విద్యార్థులు కదా మిమ్మల్ని అడ్డుకుంది, మీరు అల్లరి చేస్తుంటే, మీరు గొడవ చేస్తుంటే చేయొద్దని చెప్పుకుంది వాళ్ళు కదా, ఎందుకు ఎస్ఎఫ్ఐ వైపు టర్న్ చేశారు? మీరు మీ ఏ ఎజెండా ఉంది? మీకు ఏ ఎజెండా లేకపోతే ఎస్ఎఫ్ఐ నాయకులు ఆ రోజు విద్యార్థుల మీద మీరు దాడి చేయడానికి పోతా ఉంటే, విద్యార్థులు దాన్ని అడ్డుకుంటే 13వ తేదీ ఏప్రిల్ నాడు దాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు మీరు అడ్డుకున్నారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని ఒక అక్కస్తో మీరు దాడి పాల్పడలేదా? మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక మైనారిటీ విద్యార్థిని ఎంచుకొని దాడి చేయలేదా? ఒక వికలాంగ విద్యార్థి మీద, ఒక దివ్యాంగ విద్యార్థి మీద మీరు దాడి ఎందుకు చేశారు? అంటే మీకు యూనివర్సిటీలో విద్యార్థి గొడవ అయిపోయిందా? 13వ తేదీ ఒక గొడవ అయింది, 17వ తేదీ అయిపోయిందా? కొట్టడంతో అయిపోలేదండి. ఆ విద్యార్థిని ఉరికించి మరి ప్రీ ప్లానెడ్ గా ముందే ప్లాన్ చేసుకొని ఇలా కోసుకున్న తర్వాత మమ్మల్ని వాళ్ళు కొడితే మీరు రాండి అని చెప్పేసి ఒక 100 మంది ఏబీపీకి సంబంధించిన విద్యార్థులందరినీ పిలిచి ఆ 100 మంది ఆకి స్టిక్లు పట్టుకొని వీళ్ళని ఉరికించుకుంటూ కొడతా ఉంటే, వీళ్ళ అందరూ విద్యార్థులు మిగతా ఎస్ఎఫ్ఐ నాయకుల్ని విద్యార్థుల్ని పిలిచిన తర్వాత అమ్మాయిలను కూడా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కొట్టారు వీళ్ళు 100 మంది. 20 మంది హాస్పిటల్ పాలయ్యారు, 16 మంది హాస్పిటల్లో చికిత్స పొందితే, మరో 4 యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందితే, అందులో 6 మంది విద్యార్థులకి తీవ్రమైన గాయాలు, తీవ్రమైన వైద్యం చేయించారు. పిఆర్కే హాస్పిటల్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆ వైద్యం చేయించారు. రెండోది ఎక్కడ దాబోయిందనంటే, అమ్మాయిలు అడ్డుకున్నారు. అక్కడున్న అందరూ వీళ్ళని కొడుతుంటే అడ్డుకుంటున్న సందర్భంలో అబ్బాయిలు అడ్డుకున్నారు, అమ్మాయిలు అడ్డుకున్నారు. అమ్మాయిలు అడ్డుకుంటే అమ్మాయిలందరినీ కూడా కనీసం వీళ్ళు రోజు భారత మాతాకి జై అంటారు కదా, భారత మాత వందనం అంటారు కదా, మరి ఆ భారత మాత జై అనే ఈ నోళ్లు ఆ రోజు అమ్మాయిలని చెస్ట్ మీద పట్టుకొని కొట్టారు, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ గిచ్చారు, నడువును పట్టుకొని బయటికి నెట్టారు, జుట్లు పట్టుకొని ఈడ్చి గుంజారు, నోటితో చెప్పలేని అసభ్య పదజాలం అమ్మాయిల మీద బూతు పురాణం బూతులు వాడారు. ఎక్కడ పోయింది? ఆ అమ్మాయిలు వీళ్ళకి భారతమాత కనపడలేదా? అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు కొడతారా, దాడి చేస్తారా? ఇదానా ఏబీపీ సంస్కృతి? మేము అడుగుతున్నాం. ఏబీపీ సంస్కృతి భారత మాత అంటూ మాత అని చెప్పేసి అనుకుంటూ ఉన్న మాత అని అనుకుంటున్న వీళ్ళు అమ్మాయిల మీద దాడి చేయడం వీళ్ళ సంస్కృతి. అంటే ఆ రోజు 100 మంది గుమ్ముగూడి వీళ్ళందరినీ దాడి చేసి కొట్టి దెబ్బలేసి తీవ్రమైన దెబ్బలు జరిగిన తర్వాత
అంబులెన్స్ లో పోతా ఉంటే, హెల్త్ సెంటర్ తీసుకొని పోతా ఉంటే వీళ్ళు అంబులెన్స్ ఎందుకు అడ్డం పడ్డారు? అంబులెన్స్ ఎందుకు ముందు పోనీయలేదు? అంటే విద్యార్థుల్లో స్థానం లేదు కాబట్టి వీళ్ళు కావాలని చెప్పేసి ప్రత్యక్షంగా భౌతిక దాడులు, డ్రగ్స్ తీసుకొని, మందు దాగి, మద్యం సేవించి ఈరోజు వీళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడులు చేయడమే కాదు, మళ్ళీ పైగా ఎస్ఎఫ్ఐ దాడి చేసింది అని చెప్పేసి కేసు ఏం పెట్టలేదు అంటే మీ మీద దాడి చేస్తే, మీ విద్యార్థి నాయకుల మీద దాడి చేస్తే కేసులు ఏం పెట్టలేదా మీరు? మేము కేసు పెట్టాము. వాళ్ళు కూడా మమ్మల్ని ఎస్ఎఫ్ఐ దాడి చేసిందని చెప్పేసి పైగా దీనికి ఒక మత కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, మత విద్వేషాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. ఎందుకు మత కోణాన్ని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు వాళ్ళు? శ్రీరామనవమి రోజున దాడి చేశారు కాబట్టి మా రాముని ఏదో అన్నారు ఇలా అని చెప్పేసి అంటా ఉన్నారు. శ్రీరామనవమి ఎప్పుడు క్యాంపస్ లో జరుపుకోలేదా మీరు? గత కొన్నేళ్లుగా ఎప్పుడైనా ఎస్ఎఫ్ఐ మిమ్మల్ని అడ్డుకుందా? ఏమైనా దాడి చేసిందా? గత సంవత్సరం జరుపుకోలేదా మీరు? అనేక పండుగలు జరుపుకోవట్లేదా మీరు? మేము ఎవరి విశ్వాసాలనైనా గౌరవించేటటువంటి సంస్థ ఎస్ఎఫ్ఐ. మేము ఎవరి విశ్వాసాలని మేము వ్యతిరేకించాం. మాకున్న అభిప్రాయాలు చాలా స్వేచ్ఛగా మేము చెప్తాం. కానీ ఈరోజు దానికి కూడా మతాన్ని తీసుకొచ్చి దీన్ని పూసి కేసులు పెట్టారు. మా మీద కూడా కేసులు పెట్టారు. మేము కేసులు పెట్టాం. కేసులు పెడితే దాడి దెబ్బలు తిన్నది ఎస్ఎఫ్ఐ సంబంధించిన విద్యార్థులు, సాధారణ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా వన్ సైడెడ్ గా వ్యవహరిస్తా ఉన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకుండా రెండు వర్గాల, మీరు కూడా మొదట్లో అన్నారు కదా విద్యార్థుల మధ్య ఘర్షణ అని, అట్లా రెండు విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఘర్షణగా చూస్తా ఉన్నారు. ఎట్లా రెండు వర్గాల టీవీలలో అదే స్క్రోలింగ్ వచ్చింది, మరి ఎట్లా అవుతుందండి? రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఎట్లయితది? అమ్మాయిల్ని కొడతారు, అబ్బాయిల్ని కొడతారు, దాడి చేస్తారు, బూతులు తిడతారు, ప్రీ ప్లాన్డ్ గా చేతులు కోసుకొని వస్తారు. చేతులు కోసుకొని వచ్చిన తర్వాత మేము దాడి చేసినామని చెప్తారు. ఇట్లా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా పోలీసు వాళ్ళు కేసులు పెడతారు. అందుకే పోలీసుని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా మీ వాళ్ళకే దాడి జరిగితే, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మీద, జనరల్ విద్యార్థుల మీద దాడులు జరిగి వాళ్ళ హాస్పిటల్ పడితే ఎందుకు మళ్ళీ మీ మీద కేసులు పెడతారు? ఎందుకు కేసులు పెడతారు అంటే ఈరోజు కేంద్రంలో ఉన్నారు మంత్రులు ఉన్నారు. మంత్రులతో పోలీసులకి చెప్పిస్తారు, ఫోన్లు చెప్పించారు. పోలీసు వాళ్ళకి చెప్పించారు, డీసీపీతో మాట్లాడించారు, పోలీసు అక్కడ ఉన్న సిఐలతో మాట్లాడించారు. రివర్స్ కేసులు, దెబ్బలు తిన్న బాధితుల మీద కేసులు పెట్టడం ఎక్కడని చూసారా? రెండోది, పోలీసు వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ మేము ఇస్తామనంటే తీసుకోమంటే తీసుకోరు. పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోరు మీరు అంటే, మీ అందరిది ఒకటే కేసు కదా, ఒకటే కేసు చేస్తాం అంటారు. నేను దెబ్బలు తిన్నా, రేపు ఈ రోజు నన్ను కొట్టారు అంటే, నన్నంటే అక్కడ విద్యార్థిని కొట్టారు, ఆ విద్యార్థి ప్రాణాప్రాయం ఏంటంటే అది బెదిరించడం ఏంటి, నేను లేకుండా చేస్తామంటే ఏంటి? నజీబ్ చేసినట్టు జేఎన్యూలో నజీబ్ ని ఎట్లయితే మాయం చేసాం అట్లా చేస్తామని చెప్పి చేయడం అంటే ఏంటి? వీళ్ళు రేపు ప్రాణాలు తీస్తే ఆ ప్రాణాలు తీసిన దానికి ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏం పట్టించుకోదు. ఈ ఘటన జరిగిన తర్వాత యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దాడి జరిగిన వాళ్ళని కనీసం పిలిచి వాళ్ళు కమిటీ వేసామని చెప్తున్నారు. ఆ కమిటీలో కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టారు, ప్రొఫెసర్లని. దాన్ని మార్పు చేయరు. ఏబీవీపీ ఎవరికి అనుబంధం? ఆర్ఎస్ఎస్ కే కదా. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కమిటీలో పెట్టి సంబంధించిన వాళ్ళు నలుగురిని విద్యార్థులు 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు ఆ కమిటీని రీకాన్స్టిట్యూట్ చేయాలని. అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోదు, వీసీ పట్టించుకోడు, పోలీస్ ఇంకో పక్క నిష్పక్షపాతమైన విచారణ జరిపించదు. ఎవరు ఆదేశాల మేరకు వీళ్ళు చేస్తున్నారు? ఇట్లా ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు? నిజంగా విద్యార్థుల్లో పనిచేసే ఏబీవీపీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి విద్యార్థుల తరపునే పోరాటం చేసేటటువంటి ఇది ఉంటే, లేదు నిజంగా ఎస్ఎఫ్ఐ మేము దాడి చేసిన అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా బయట, ఫేక్ వార్తలు, ఫేక్. మీరు దాడి చేసిన ప్రచారం చేశారు, మేము కోసినవని చేశారు, దాడి చేసినవని చేశారు. మీరు దాడి చెయ్యలేదు అన్నారు. 100% దాడి చేయలేదు, ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు మా మీద దాడి చేస్తారా? ఖచ్చితంగా ప్లే చేస్తాం. మీకు ఇంటర్వ్యూలో ఇప్పుడు చూపెట్టాలంటే మీకు వీడియోలు కూడా చూపిస్తాం. ఎవరు దాడి చేశారు చూపించండి, ఎవరు దాడి చేశారో చూపిస్తాం. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఈ వైట్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి పేరు కామ్రేడ్ కృపా జార్జ్. తనని ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకొని ఉన్నటువంటి ఏబీవీపీ, ఆ వైట్ షర్ట్ వేసుకున్నటువంటి సుమంత్ అనే ఏబీవీపీ కార్యకర్త పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఇక్కడ దాడి ఎవరు చేసినట్టు కనిపిస్తుంది? ఈ రెడ్ షర్ట్ వేసుకున్న అతను, చేయి కోసుకున్న జస్వాల్ అనే అతను. ఇక్కడ చూడండి ఎట్లా కొడుతున్నాడు అభిషేక్ అనే ఎస్ఎఫ్ఐ కార్యకర్తని. ఇంత దారుణంగా వీడియోల్లో కనపడుతున్నప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. తక్షణమే వీళ్ళని యూనివర్సిటీ నుంచి రస్టిగేట్ చేయాలి, సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇది దీనిని ఇంత ఆధారాలతో, ఫుటేజ్లతో సహా ఉన్నప్పటికీ ఎందుకు
పోలీసు వాళ్ళు, కానీ యూనివర్సిటీ యాజమాన్యం ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళని రస్టిగేట్ చేయట్లేదు? ఇక్కడ అది ప్లే చేద్దాము వీడియోలో. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య, ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, గతంలో కూడా రోహిత్ వేముల ఆ, చనిపోయిన సందర్భం కూడా ఏబీవీపీ సంబంధించిన విద్యార్థులు ఇన్వాల్వ్ అయ్యారు, కేంద్ర మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు అని పెద్ద ఎత్తున విద్యార్థులు ఆరోపించారు. ఇప్పుడు మళ్ళా అదే యూనివర్సిటీలో విద్యార్థులు ఏబీవీపీ వాళ్ళు దాడి చేస్తే మళ్ళీ కేంద్ర మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఎందుకు కేంద్ర మంత్రులకు ఏం పని లేదా? ఒక చిన్న యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య దాడి చేయించడమో, కొట్టడమో, గొడవలకు దించడమో ఇదే పనా బీజేపీలకు? మీరు ఎందుకు వాళ్ళ మీద అలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ఒకటండి, ఎందుకనంటే మీరు గతంలో ఏబీవీపీ చర్యల వల్లనే ఆనాడు వీసీని ఉపయోగించుకొని రోహిత్ వేముల మీద వివక్ష చూపెట్టి చదువుల్లో టార్గెట్ చేసి అక్కడ యాక్టివ్గా ఉన్నాడు, విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు, ఏఎస్ఎల్ అని చెప్పేసి, అంబేద్కరిస్ట్గా ఉన్నాడని చెప్పేసి గొడవలు చేసి మరి వివక్ష చేసి కొట్టించి రోహిత్ వేముల చివరికి ఎవరు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోక, పోలీసు పట్టించుకోక, ఇక్కడ మేము చదువుకోలేమని చెప్పేసి, మాలాంటి చిన్న కులాలు చదువుకోలేమని చెప్పేసి తనకు తాను బలవన్మరణం తీసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎలివాడ అని ఒక ధర్నా కూడా చేసి దీక్ష చేసి చనిపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు యూనివర్సిటీలో కల్పించే ప్రయత్నం చేస్తుంది ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు ఏబీవీపీ కొడితే మీరు వాళ్ళ చర్యలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు వాళ్ళని ఎందుకు మీరు వీడియో సీసీ కెమెరాలు యూనివర్సిటీలో ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు వీడియో ఫుటేజ్లు ఆధారాలు ఉన్నాయి కదా, ఎవరు కొట్టారో, దాడి ఎవరు చేశారో, ఎట్లా చేశారో ఉన్నాయి కదా. అందులో ఆకాష్ భాటియా అని చెప్పేసి ఒక ఏబీపీ నాయకుడు ఉన్నాడు. 30 కంప్లైంట్లు యూనివర్సిటీలో అతని మీద ఉన్నాయి. 30 కంప్లైంట్లు. ఏం చర్య తీసుకుంది యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్? మద్యం దాగి సెక్యూరిటీని కొట్టిండని కంప్లైంట్ ఉంది. మొన్న గొడవలో కూడా యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టడం ఓకే, విద్యార్థుల్ని కొట్టారు, కానీ సెక్యూరిటీ యూనివర్సిటీకి సంబంధించిన సెక్యూరిటీని కొట్టారు కదా. సెక్యూరిటీ గార్డులు అడ్డుపోతే కొట్టొద్దని చెప్పి సెక్యూరిటీని కొట్టారు కదా. యూనివర్సిటీ సెక్యూరిటీని కొట్టినా సరే, సెక్యూరిటీ సిబ్బందిని కొట్టిన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్పందించదా, మాట్లాడదా? మరి ఇంకా ఎవరు ఆదేశం లేకపోతే వీళ్ళు ఎందుకు ఈ పనులు చేస్తారు? సెక్యూరిటీని కొట్టినా గానీ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడదు, విద్యార్థులను కొట్టినా అడ్మినిస్ట్రేషన్ మాట్లాడదు. ఎందుకు కేంద్ర మంత్రులకు ఒక యూనివర్సిటీలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం అంటే, ఇప్పుడు దేశంలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు ఒక పొలిటికల్ స్పేస్ కావాలి. కాబట్టి ఇక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి గొడవలు రేపితే రేపు ఈ గొడవల నుంచి ఉపయోగించుకొని బీజేపీకి అనుబంధం, వీళ్ళు ఆర్ఎస్ఎస్ కు తోకలు, వీళ్ళు ఏబీవీపీ వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ తోకలో నుంచి పుట్టారు కాబట్టి వీళ్ళంతా రేపు ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలను ఉపయోగించుకొని, ఈ గొడవను ఉపయోగించుకొని తెలంగాణ ప్రాంతంలో మా విద్యార్థులను కూడా టర్న్ చేసుకునే ప్రయత్నం చేయడం, విద్యార్థులను టర్న్ చేసుకునే ప్రయత్నం చేయడం, రాజకీయంగా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం, ఇక్కడున్న పార్టీలను, ప్రభుత్వాలను ఏదో రూపంలో బ్లేమ్ చేసో వాళ్ళకు ఉపయోగించుకొని చివరికి ఓట్ల ఎజెండాగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి కేంద్ర మంత్రులు ఇన్వాల్వ్ అవుతారు. అందుకే ఈరోజు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా స్పందించదు, పోలీస్ సరిగ్గా స్పందించదు. విద్యార్థులు హక్కులు అడిగితే అరెస్ట్ చేస్తారు. విద్యార్థులు హక్కులు అడగడంతో పాటు విద్యార్థులు వాళ్ళు చేసే అరాచకాలని అడిగితే, ప్రశ్నిస్తే కూడా దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత ఒక విద్యార్థి ఎలా యూనివర్సిటీలో ఉంచుతారండి? దాడి చేసిన తర్వాత ఎందుకు సస్పెండ్ చేయరు? కమిటీ చేస్తూ ఉంటారు. కమిటీలో కూడా సంఘ పరివారికి సంబంధించిన వాళ్ళని కమిటీలో పెడతారా? విద్యార్థులు ఆ కమిటీని రీకాన్స్టిట్యూట్ చేయాలి. మొత్తం సంఘ పరివార విద్యార్థులు అడుగుతున్నారు. గత 4 రోజుల నుంచి అక్కడే పడుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు, వీసీ బిల్డింగ్ ముందు నిద్రాహారాలు మాని స్వయంగా అక్కడ దీక్ష చేస్తూ పడుకుంటున్నారు. ఎందుకు వీసీ స్పందించడు? ఎందుకు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్పందించదు? రెండోది ప్రొక్టర్ అని చెప్పి ప్రొక్టోరియల్ బోర్డు ఉంటది. విద్యార్థులకు సంబంధించిన సెక్యూరిటీ బయట నుంచి లోనకు రావడం లేదు, లోన్ నుంచి బయటకు పోవడం లేదు. ఎవరైనా అనధికార వ్యక్తులు ప్రొక్టర్, విద్యార్థులను రక్షించాల్సినటువంటి వాళ్ళు, సెక్యూరిటీ సిబ్బంది ఇవ్వాల్సిన ప్రొక్టోరియల్ బోర్డు ఉంటది. వాళ్ళు ఈ రోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరిగా స్పందించరు. రెండోది ఒక దివ్యాంగుడి మీద దాడి చేస్తే, ఒక పీడబ్ల్యూ విద్యార్థి మీద దాడి చేస్తే ఎందుకు యూనివర్సిటీ సీరియస్ యాక్షన్ తీసుకోదు? అమ్మాయిల మీద లైంగిక వేధింపులు చేస్తే, ఎక్కడ పడితే లైంగిక దాడులు చేస్తే ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని నెట్టడం, తోయడం, జుట్లు పట్టుకొని కొట్టడం, గిచ్చడం ఇట్లాంటి చేస్తే ఎందుకు పోలీసులు షీ టీం ఎందుకు వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు? ఎందుకు ఏపీ అంటే ఈ చర్యలు మొత్తాన్ని యూనివర్సిటీ సమర్థిస్తుందా? యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు సమర్థిస్తున్నారా? పోలీసులు సమర్థిస్తున్నారా? భారత మాత అని చెప్పేసి నినదించే మీరు అమ్మాయిలని ఎట్లా నిసిగ్గుగా చేయడం మీ సంస్కృత?
ఎందుకు మరి మీరు ఏం చేస్తారు మీరు? మీరు ఏం డిమాండ్ చేస్తారు SFI అందుకే గా మేము ఇప్పుడు? డిమాండ్ ఒకటే చేస్తున్నామండి. SFI గా డిమాండ్ చేసేది ఏంటంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ HCU. ఇక్కడ అకాడమిక్స్ ని అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అకాడమిక్స్ ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం కాదు, విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు, సెక్యూరిటీ సిబ్బంది మీద దాడి చేస్తున్నారు. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళని ఆ యూనివర్సిటీ నుంచి రస్టిగేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రస్టిగేట్ చేయాలి, సస్పెండ్ చేయాలి, అవసరమైతే ఎంక్వైరీ ప్రాపర్ గా చేసి వాళ్ళ అడ్మిషన్ క్యాన్సిల్ చేయాలని కూడా మేము చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల మీద దాడి చేస్తారు, అమ్మాయిల మీద దాడి చేస్తారు. క్యాంపస్ డెమోక్రసీ అని చెప్పి చెప్తాం మేము. అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదా? విద్యార్థి హక్కులు కాపాడబడవా అక్కడ ఉన్న యాజమాన్యం? అందుకే వాళ్ళని రస్టిగేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఆ పోరాటాన్ని యూనివర్సిటీలో ఆపేది లేదు. ఖచ్చితంగా బయట అయినా సరే, లోపలైనా సరే అట్లాంటి పోరాటాన్ని SFI అక్కడ ఉన్న విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు గారు. ప్రజలారా విన్నారు కదా, యూనివర్సిటీ కేంద్రంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొలిటికల్ గెయిన్ పొందడానికి మంత్రుల స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి, దానికోసం ఏబీవీపీని ఒక పావుగా వాడుకుంటున్నారని చెప్పేసి SFI నాగరాజు గారు మన స్టూడియోకి వచ్చి చెప్పారు. మరి ఆయన చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. భారత మాతకి జై అంటారు, మరి అది మాతలు కనిపించట్లేదు ఆ అమ్మాయిల మీద దాడి చేసినప్పుడు. అంత దారుణంగా ఎట్లా ప్రవర్తిస్తారనే ప్రశ్నలు కూడా నాగరాజు గారు వేసినారు. మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలైనా మీరేమనుకుంటున్నారు? అలా ఇలాంటి సంఘటనలు ఒక యూనివర్సిటీలో జరిగితే ప్రాపర్గా యాజమాన్యం స్పందించదా? పోలీసులు కనీసం కేసులు పెట్టరా? ఏం జరుగుతుంది యూనివర్సిటీలో? ఏం జరగాలి? ఇది ప్రజాస్వామ్య భారతదేశంలోనే ఉందా? మన తెలంగాణలోనే ఇట్లా నడిస్తే ఎందుకు ప్రభుత్వాలు స్పందించవు? అదేవిధంగా పోలీసులు కూడా సరైన పద్ధతిలో స్పందించినప్పుడు ఇక్కడున్న గవర్నమెంట్ ఎందుకు జోక్యం చేసుకోదు? దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.